వైఎస్ఆర్ జగన్ని తీసుకొచ్చాడు, షర్మిల కొడుకుని తీసుకొచ్చింది. తప్పే ఉంది? రేపు జగన్ని సోనియమ్మ పిలిచి, రాహుల్ పిలిచి మనం కలిసి పోటీ చేద్దాం, నీది నీకే నాది నాకే, నీకు సీఎం నాకు డిప్యూటీ సీఎం అని పంపకాలు పంచుకుంటే కలవకూడదన్న రూల్ ఉందా? రాజకీయంలో ఇది జరుగుతుంది అని ఎవరు చెప్పలేరు, ఇది జరగదు అని ఎవరు చెప్పలేరు. వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నట్లు నిన్న కర్నూలులో షర్మిల ప్రకటించింది. ఏపీ అధ్యక్షురాలుగా ఉంది వైఎస్ షర్మిల. రాజారెడ్డి కొడుకు రాజకీయాల్లోకి తీసుకొస్తుంది. ఏంటి ఇదంతా? మళ్ళీ ఏముంది? వైఎస్ఆర్ జగన్ తీసుకురాలా? వైఎస్ఆర్ జగన్ తీసుకొచ్చాడు. రాజారెడ్డి అంటే మళ్ళీ వయసు తాత. అదే వైఎస్ఆర్ జగన్ తీసుకొచ్చాడు, షర్మిల కొడుకుని తీసుకొచ్చింది. తప్పే ఉంది? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి రావాల్సిందే కదా నాన్న. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు వ్యాపారం చేసేవాడి కొడుకు వ్యాపారంలో ఉంటాడు, ఒకడు ఉద్యోగంలో ఉంటారు. ఏపీలో కాంగ్రెస్ వచ్చే అవకాశం అంటే లేదుగా, కాంగ్రెస్కి అంత లేదు, కానీ అధ్యక్షురాలు ఉందని కొడుకు మరి అందులోనే కొనసాగడమా? ఎప్పటికీ ఇలానే ఉంటుందా? ఎప్పటికీ ఇలానే ఉంటుందా? తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? ఏమో, కొంతమంది వేళ విశేషం, కొంతమంది వచ్చిన విశేషం అనుకోవచ్చుగా. సో ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణలో రాజకీయపరమైనటువంటి ఫలితాలు మీరు ఎవ్వరూ ఊహించలేరు. కానీ నేను ఎన్నికలకు ముందే చెప్తున్నా, ప్రతిదీ ఫలితం ముందే చెప్తున్నా. ఇప్పుడు 2027 తర్వాత జరగబోయే రాజకీయ పార్టీల సమీకరణాలు ఎవరు ఊహించలేరు. కూటమి ప్రభుత్వం ఇందులో ఏదన్నా పంపకాల విషయంలో తేడా వస్తే రేపటి రోజున బీజేపీ జనసేన ఒకటై తెలంగాణ తెలుగుదేశం వేరైతే ఎప్పుడూ కలిసే ఉంటారా? నేనైతే నమ్మను, నేను చచ్చినా నమ్మను. ఎందుకంటే కళ్యాణ్ బాబుని లోకేష్ బాబు అనడం, లోకేష్ బాబుని చంద్రబాబుని కళ్యాణ్ బాబు అనడం జరగలేదా ఎన్నికల ముందు? 2018లో. శభాష్. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని కళ్యాణ్ బాబుని అనడం, వీళ్ళు ఆయన అనడం జరగలేదా? ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళమ్మ గడుపు గాలిపోను ఎన్నో జన్మల బంధంలాగా వాటేసుకుంటారు అంతా. అది ఏమిటో అర్థం కాదు. అదే రాజకీయం. కాబట్టి రేపు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ లాగా రేపు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సిపిఐ అని ఇంకో కూటమి వస్తే వాళ్ళంతా కలిస్తే అన్న మీద విమర్శలు చేసింది కదా షర్మిల, జగన్ మీద విమర్శలు చేసింది కదా చాలా. మోడీ మీద చంద్రబాబు నాయుడు చేయలేదా? చేశాడా లేదా? చేశాడుగా. మరి ఎన్నికలు వచ్చేసరికి కలిసిపోయారుగా. అలాగే రేపు జగన్ని సోనియమ్మ పిలిచి, రాహుల్ పిలిచి మనం కలిసి పోటీ చేద్దాం, నీది నీకే నాది నాకే, నీకు సీఎం నాకు డిప్యూటీ సీఎం అని పంపకాలు పంచుకుంటే కలవకూడదన్న రూల్ ఉందా? రాజకీయంలో ఇది జరుగుతుంది అని ఎవరు చెప్పలేరు, ఇది జరగదు అని ఎవరు చెప్పలేరు. కానీ నేను మాత్రం ఎన్నికలు వస్తే ముందే చెప్తాను. గత 5 టర్మ్స్గా నేను అదే చెప్తూ వచ్చా, అదే జరుగుతూ వచ్చింది. మేము ఏదో సొల్లు మాటలు కాదు, వీడియోలు ఉన్నాయి. గడిచిన ఎన్నికలకి ముందు నేను చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, అన్నీ చూసుకోండి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా నేను. షర్మిలమ్మకి తన జీవితంలో మంత్రి స్థాయి అనే హోదా దక్కించుకునే అదృష్టం ఉంది. మంత్రి స్థాయి అది ఎప్పుడన్నా కావచ్చు, మినిస్టర్ పదవి ఎప్పుడన్నా కావచ్చు. తన కొడుక్కి మాత్రం వచ్చే ఎన్నికల్లో సమయానికి ఒక ప్రాభవం రావటం కోసమే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్కి బలమైన నాయకులు కావాలి అంటే బలమైన నాయకుడి కుటుంబం నుంచే కావాలి అనుకొని వాళ్ళ అడుగులు వేయిస్తున్నారు అంతే.